ఫస్ట్ కేసు టౌన్ 5 PS లిమిట్స్ లో అక్యూజ్ మనం ఒక నలుగురు అక్యూజ్ పట్టుకున్నామండి. ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్ అనేవాళ్ళు. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్, ఒక ర్యాకెట్ ని రన్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు 88 లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా నడిచింది. ఈ ముజీబ్ అనే అతను హీస్ ఎన్ ఏజెంట్. ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్. ఇతను ముజీబ్ అనే అతను ఎంతో ముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది. దాని ద్వారా ఇతను నాందేడ్ లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్ గా అవ్వడం, తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి, డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్య పెట్టాలి, తర్వాత వాళ్ళని ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 1000 మంది దాకా యాడ్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లోనే మనకి 200 మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బు, అంటే మన నిజామాబాద్ జిల్లాలో 200 మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బులు అంతా బెట్టింగ్ యాప్ లో పెట్టడం. వాళ్ళు పెట్టిన డబ్బులో ఇతనికి 7% కమిషన్ కింద, ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు. ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా బెట్టింగ్ లో ఆ యాప్ లో డబ్బులు పెట్టాలన్నా కూడా, లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఏజెంటే ఆ యాప్ లో డబ్బులు పెడతా ఉంటాడు. ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్ లో ఈ సచిన్ అనే ధర్మాబాద్ లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరున్నారో అతనికి వేరియస్ మెథడ్స్ లో పంపించేవాడు. ఫోన్ పే లో మీకు తెలిసిందే, ఫోన్ పే లో ఒక రోజుకి లిమిట్ ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు. IMPS లో మనం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లో 5 లక్షలు. మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్కి ఇవన్నీ చేస్తా ఉండేవాడు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, బెట్టింగ్ జరుగుతూ లైవ్ గా దొరికాడు. అతని దగ్గర నుంచి ఒక 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డులు, మిగతా అన్ని మనం జప్తు చేయడం జరిగింది. అతను తన కన్ఫెషన్ లో డిఫరెంట్ యాప్స్, ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని, 11x గేమ్ అని, గెట్ బెట్స్ 5673 అని, పరీ మ్యాచ్ అని, వెల్ బెట్ అని, VIP 777 అని, ఇట్లా తర్వాత APP భారత్ మట్కా అని, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా దాని ఫోన్ ట్రాన్సాక్షన్స్ లో కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో కానీ కనపడ్డాయి.